అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మీకాంత్. అలంకృత్ హైదరాబాద్కి స్వాగతం. ఈరోజు మీరు ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్న ఇలా బ్రాడ్లో వచ్చిన నెక్లెస్ చూపిస్తానమాట. ఇది మనకు పంచలోహాల్లో వచ్చిందనమాట. ఇంతకుముందు వేరే ప్యాటర్న్లో మీకు చూపించాను కదా పంచలోహంలో, అది మాత్రం ఆల్మోస్ట్ 1 డేలో అంతా అయిపోయిందండి. ఈరోజు కూడా మనకు లిమిటెడ్ స్టాక్ వచ్చింది. సో ఈరోజు ప్రోడక్ట్స్ నచ్చితే వెంటనే మీరు ఆర్డర్ చేసేసుకోండి, ఓకేనా? సో ప్రోడక్ట్స్ ఏంటి, ఇంకా ఏమేమి డిజైన్స్ ఉన్నాయి, ఇవన్నీ చెప్పే ముందు ఒకసారి మీరు ఆర్డర్ ఎలా ప్లేస్ చేయాలో చెప్తాను. ఏదైనా ప్రోడక్ట్ నచ్చినప్పుడు ఆ ప్రోడక్ట్ యొక్క స్క్రీన్ షాట్, ప్రైస్ ట్యాగ్, మోడల్ ట్యాగ్ ఉన్నప్పుడు తీసేసుకొని 8880101420 వాట్సాప్ నెంబర్కి పంపించేసి అవైలబిలిటీ చెక్ చేసుకున్న తర్వాత మీరు ఆన్లైన్ పేమెంట్ చేస్తే, జీపే, ఫోన్పే లేదా ఏదైనా యూపీఐ పేమెంట్ చేస్తే మీకు 3 to 10 days లోపల మీకు హోమ్ డెలివరీ అవుతుంది. పార్సల్ వచ్చినప్పుడు అన్బాక్సింగ్ వీడియో క్లియర్గా, నీట్గా తీయాలి. ఇది ఎందుకు అంటే, ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్లో ప్రోడక్ట్ కనుక డ్యామేజ్ అవుతే దానికి ఈ అన్బాక్సింగ్ వీడియో అనేది ప్రూఫ్గా ఉంటుంది. కాబట్టి అప్పుడు మీకు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి వీలుంటుంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే లేదు. అలాగే షిప్పింగ్ ఛార్జెస్ మాత్రం 80 రూపీస్ పర్ పార్సల్. ఆ పార్సల్లో ఒక వస్తువు ఉండొచ్చు, లేదా 10 ప్రోడక్ట్స్ ఉండొచ్చు, 20 ప్రోడక్ట్స్ ఉండొచ్చు. ఎన్ని ప్రోడక్ట్స్ ఉన్నా ఒక పార్సల్కి ఆల్ ఓవర్ ఇండియా మనకు 80 రూపీస్ ఓన్లీ పర్ అడ్రస్. ఓకే, విత్ ఇన్ హైదరాబాద్ అయినా ఆల్ ఓవర్ ఇండియా అయినా 80 రూపీస్ అనమాట. ఓకే, మనకు స్టోర్ వచ్చేసి హైదరాబాద్లో దిల్సుఖ్ నగర్లో సాయిబాబా టెంపుల్ లైన్లో స్టీల్ బిగ్ బజార్ ఎదురుగా ఉంటుందన్నమాట. నేను సేమ్ గూగుల్ మ్యాప్స్ ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ కింద మనకు టైటిల్ వేరండి, టైటిల్ కాకుండా డిస్క్రిప్షన్లో నేను గూగుల్ మ్యాప్ లొకేషన్ లింక్ కూడా ఇచ్చేసాను. లేదా మీరు ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసినా సరే మీకు యూట్యూబ్ ఛానల్ లింక్, స్టోర్ గూగుల్ మ్యాప్ లింక్, అలాగే మన వాట్సాప్ గ్రూప్ లింక్ కూడా వచ్చేస్తుంది అనమాట. కాల్స్ మాత్రం యాక్సెప్ట్ చేయబడవు. ఏదైనా సరే ఇదే నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పంపించేయడమే, ఓకేనా? ఇది స్టోర్కి వచ్చే వాళ్ళకు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు వచ్చే ముందు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. అలాగే మీ షాపింగ్ ఎక్స్పీరియన్స్ కనుక చక్కగా, నీట్గా, సాటిస్ఫైడ్గా ఉండాలి అంటే లేటెస్ట్ వీడియోస్ 5 to 10 వీడియోస్ చూసి మరీ రండి. లేటెస్ట్ వీడియోస్ చూడండి అంటే టక 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 ఫార్వర్డ్ చేసుకుని చూడడం కాదు. వీడియో మొత్తం వినండి. విన్న తర్వాత మీరు స్టోర్కి రావచ్చు. అయితే స్టోర్కి రావడం కన్నా ఆన్లైన్లోనే బుక్ చేసుకోవడం ఫస్ట్ ప్రయారిటీగా పెట్టేసుకోండి. స్టోర్కి వస్తే మాత్రం నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసినంత నీట్గా స్టోర్లో ఎలాంటి ఎక్స్ప్లెనేషన్ ఉండదు. మ్యాక్సిమం ఇది పంచలోహమా కాదా అని మాత్రమే చెప్తానన్నమాట. ఓకే, సో మీకు కనుక మంచి ఎక్స్పీరియన్స్ కావాలి అంటే ఈ సజెషన్స్, అవైలబిలిటీ చెక్ చేసుకోవడం, అలాగే 5 to 10 వీడియోస్ మాత్రమే ఖచ్చితంగా చూసి రండి, ఓకేనా? సో ఇది. సో ఇప్పుడు మనం వెంటనే ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాం. ఆగండి. మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే మీరు చక్కగా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలాగే అందరూ కూడా, చూసే వాళ్ళందరూ కూడా, ఫస్ట్ టైం అయినా సెకండ్ టైం అయినా అందరూ కూడా వీడియోని లైక్ చేయండి. అలాగే మన దగ్గర ఆల్రెడీ ప్రోడక్ట్స్ తీసుకుని ఉంటే ఆ ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయో మీరు కింద కమెంట్స్లో రాసేయండి. లేదా నా ఎక్స్ప్లెనేషన్ కానివ్వండి, లేదా నా ప్రోడక్ట్స్ ఎలా ఉన్నాయనే విషయం కింద కమెంట్స్లో రాసేసేయండి, ఓకేనా? ఓకే అండి, ఇప్పుడు వెంటనే మనం ప్రోడక్ట్స్లోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ థింగ్ మనం ఏం చేస్తాం, మన ప్రోడక్ట్స్ చూపించేటప్పుడు అంటే ఆ ప్రోడక్ట్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ మనం ఫస్ట్ ఇచ్చేస్తామన్నమాట. అయితే ఈరోజు చూపించబోయే ప్రోడక్ట్స్ అన్నీ కూడా కంప్లీట్గా మనకు పంచలోహాలతో చేసింది. ఓకే, పంచలోహాలతో చేసి పంచలోహం పైన మనకు మైక్రో గోల్డ్ పాలిష్ వచ్చి ఉంటుంది. ఓకే, పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్. ఓకే, సో వీడియో కొంచెం స్ట్రైట్గా పెట్టేసి నేను మీకు చక్కగా చూపిస్తాను. ఓకే, సో ఫస్ట్ ఒకసారి మీకు ప్రోడక్ట్ యొక్క ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మెటల్ ఏంటి, స్టోన్స్ ఏంటి, అసలు ఏంటి, ఏం సంగతి అన్నది. ఓకే, సో మనకు మెటల్ వచ్చేసి కంప్లీట్గా మనకు పంచలోహాలతో చేసింది. కాస్టింగ్ ఐటమ్ అండి ఇది.
కంప్లీట్గా పూర్తిగా మనకు పంచలోహంతో చేసి ఆ పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ వేయబడుతుంది. అయితే కొందరికి ఇప్పటికీ చాలామందికి అది పంచలోహం అయితే మళ్ళీ పాలిష్ ఎందుకు అని అంటారు. అయితే పంచలోహం పైన పాలిష్ ఏ ఏ వస్తువులకి వేయాలి, ఏ ఏ వస్తువులకి వేయకూడదు అని అనుకున్నప్పుడు రింగ్స్, బ్యాంగిల్స్, యాంక్లెట్స్ అండ్ టో రింగ్స్, ఉంగరాలు, గాజులు, నెక్స్ట్ వచ్చేసి మనకు కాళ్ళ పట్టీలు, మెట్టలు, ఇవి 4కి మాత్రం ఎలాంటి పాలిష్ అక్కర్లేదు. ఎందుకంటే ఇవి బాడీ పైన మనకు ఏదో ఒక విధంగా సున్నితమైన రాపిడి అంటే సాఫ్ట్ ఫ్రిక్షన్ ఉంటుంది కాబట్టి వీటికి అక్కర్లేదు. ఇవి కాకుండా ఇప్పుడు స్టోన్ బ్యాంగిల్స్ కూడా మనము బ్రాస్లో చేసాము, బ్రాస్ చేసిన పైన మనము మైక్రో గోల్డ్ పాలిష్ వేసాము. అలాగే ప్యూర్ పంచలోహాలో కూడా మనం రీసెంట్గా లాస్ట్ వీకే మనం రిలీజ్ కూడా చేసేసాం. అది మాత్రం ఏకదమ్ సూపర్బ్ ఫీడ్బ్యాక్ వచ్చిందండి. చాలామంది మోర్ దెన్ 50% కస్టమర్స్ 5 pairs, 6 pairs, 8 pairs, 10 pairs తీసుకున్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు మేము ఎప్పటికైనా ఆ ప్రోడక్ట్ తీసుకొని వస్తామనేసి. సో అన్ని ప్రోడక్ట్స్ తీసుకున్నారనమాట ఒక్కొక్క కస్టమర్. ఓకేనా, అలా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. అవి మన ఓన్ ప్రోడక్ట్ కాబట్టి అది మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంటాయి, రెగ్యులర్గా రీస్టాక్ అవుతూ ఉంటాయి. కాకపోతే కొంచెం టైం పడుతుంది. ఆ టైం కోసం మాత్రం మీరు నాకు ఇవ్వాల్సిందే అనమాట. సో అలా మనం పంచలోహ, ప్యూర్ పంచలోహ స్టోన్ బ్యాంగిల్స్ కూడా వితౌట్ పాలిష్ తీసుకొచ్చేస్తాం. అయితే ఇది జనరల్ ఏమవుతుందంటే దీనికి 2-3 రీజన్స్ ఉంటాయి ఎందుకు పాలిష్ వేయాలి, ఎందుకు అన్పాలిష్డ్ మనం వాడలేము అన్నదాన్ని. ఒకటేంటంటే మనకు మెడలో వేసుకునే ఏ వస్తువైనా మనకు రాపిడి ఉండదు. ఓకే, రాపిడి ఉండదు కాబట్టి అది మెరవదు, సో డల్ అవుతూ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే మీకు మెడ దగ్గరనే మనకు వేడి ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది పీలుస్తూ ఉంటుంది కాబట్టి అప్పుడు కూడా మనకు ఆ మెటల్ అనేది డల్ అవుతూ ఉంటుంది. థర్డ్ థింగ్ ఏంటి అంటే మనకు ఇది మనం రోజు వాడము కదా, ఓన్లీ ఫంక్షన్స్ అప్పుడే వాడతాము, డైలీ వాడము, ఎప్పుడో ఒకసారి, నెలకోసారి లేదా వారానికి ఒకసారి అలా వాడేసి అది కూడా ఒక 2-3 గంటలు పెట్టేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసి మళ్ళీ తీసేస్తాం. సో ఈ 3 ఫ్యాక్టర్స్ ఉంటాయి కాబట్టి వీటిపైన మనకు మైక్రో గోల్డ్ పాలిష్ వేయాల్సి వస్తుంది. ఓకే, చాలా సింపుల్, నాకు తెలిసి మీ అందరికీ అర్థమైంది అనుకుంటాను. ఓకే, సో ఇది వచ్చేసి మనకు మైక్రో గోల్డ్ పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్. ఇది మీరు ఈ అప్పుడప్పుడు ఫంక్షనల్ యూసేజ్కి వాడతారు కాబట్టి మీకు 4 to 5 years వరకు కలర్ అనేది అంటే మెటల్ యొక్క ఆ పాలిష్ యొక్క కలర్ అనేది చక్కగా వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు ఇది తీసి పాడేయనక్కర్లేదు. వేరే ఇమిటేషన్ జ్యువెలరీ తీసి పాడేస్తుంటే ఇది పాడేయనక్కర్లేదు. దీనికి రీపాలిష్ చేసేసుకుంటే మళ్ళీ 4 to 5 years వరకు చక్కగా వేసేసుకోవచ్చు. అయితే పాలిష్ ఎక్కడ వేస్తారు? మా దగ్గర అయితే రీపాలిష్ వేసే సౌకర్యం అయితే లేదు. కాకపోతే మీ ఊర్లో మీరుండే ప్రాంతంలో గోల్డ్ షాప్స్ దగ్గర బయట కూర్చుంటారు కదా, వాళ్ళని అడిగితే వాళ్ళు చెప్తారు. వాళ్ళ దగ్గర చక్కగా వెళ్ళేసి మైక్రో గోల్డ్ పాలిష్ మనకు డైలీ యూసేజ్ చేస్తే 6 months వచ్చే పాలిష్ అని చక్కగా చెప్పండి. ఒకవేళ వాళ్ళు చేయకపోతే వాళ్ళకి తెలిసి ఉంటుంది కాబట్టి వాళ్ళు ఏదో ఒక అడ్రస్ మీకు చెప్తారు. ఎంత ఉంటుందండి రీపాలిష్కి అంటే దట్ డిపెండ్స్ అండి, మీ ఏరియాని బట్టి ఉంటుంది. కొందరు 200 తీసుకోవచ్చు, కొందరు 300 తీసుకోవచ్చు, కొందరు 400 తీసుకోవచ్చు. అయితే ఇలాంటివి అంటే ఇది మనకు 2000-2400 అలా పడుతుంది కాబట్టి ఇలాంటి వాటికి మీరు రీపాలిష్ ఒక 200 నుంచి 400 అన్నా కూడా ఒక 4 years తర్వాత మీరు చక్కగా ఎలాంటి ఆలోచన లేకుండా వేసేసుకోవచ్చు, ప్రాబ్లం ఏం లేదు. ఓకేనా, ఇంకో విషయం ఏంటంటే దీంట్లో యూస్ చేసే స్టోన్స్ చూడండి క్వాలిటీ ఎంత చక్కగా ఉందో. ఇదంతా కూడా మనకు హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ అనమాట. హై క్వాలిటీ ఏడీ స్టోన్స్ వస్తుంది. అలాగే ఫినిషింగ్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. బ్యాక్ చైన్ మాత్రం మనకు పంచలోహం కాదు, ఇది మాత్రం మనకు బ్రాస్ పైన మైక్రో గోల్డ్ పాలిష్ చేసింది. అయితే మరి ఇది కూడా రీపాలిష్ చేసేసుకోవచ్చా? వస్తే చేసేసుకోండి. ఒకవేళ రాలేదనుకోండి బ్యాక్ చైన్ తీసేసుకోండి. మీ దగ్గర డోరీ ఉంటే డోరీ పెట్టేసుకోండి, లేదా మనకు విడిగా బ్యాక్ చైన్స్ చాలా దొరుకుతాయి, మన దగ్గర కూడా దొరుకుతాయి. మీకు ఎప్పుడైనా కావాలి అనుకున్నప్పుడు అది కూడా ఆర్డర్ ప్లేస్ చేసేసుకోవచ్చు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇదే నెక్లెస్తో మీరు ఎక్స్ట్రా బ్యాక్ చైన్స్ కూడా కావాలి అంటే ఆర్డర్ ప్లేస్ చేసేసేయచ్చు అనమాట. ఓకేనా, ఇది నెక్లెస్ రిలేటెడ్. సో నెక్లెస్ మొత్తం మనకు పంచలోహంతో పాటు మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది. బ్యాక్ చైన్ మాత్రం మనకు ఇత్తడి పైన మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది. అలాగే
సేమ్ మనకు అదే డిజైన్లో ఉన్న ఇయర్ రింగ్స్ అనమాట. ఇయర్ రింగ్స్ ఇలా చక్కగా మనకు హ్యాంగ్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ ఇయర్ రింగ్స్ వచ్చేసి మనకు ఇది కూడా పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది. వెనక ఇది మాత్రం మనకు పంచలోహం కాదు, ఇది బ్రాస్ పైన మైక్రో గోల్డ్ పాలిష్ వస్తుంది. ఇది కూడా పంచలోహంలో ఎప్పుడు వస్తుంది అన్నది నేను చెప్పలేను. మా ఎక్స్పెరిమెంట్స్ అయితే మనకు నడుస్తున్నాయి. వస్తే కనుక నాకన్నా హ్యాపీ ఇంకో మనిషి ఉండడు అనమాట. ఓకేనా? అలా మీకు చక్కగా అన్నీ చెప్తున్నాను కదా. నేను బెటర్ అవుతున్నానా, ఇంకా బెస్ట్ అవుతున్నానా లేదా అన్నది చూస్తూ ఉంటానన్నమాట. ఓకే, సో ఈరోజు చూపించబోయే ప్రోడక్ట్స్ అన్నిటికీ కూడా మెటల్ ప్రోడక్ట్ డిస్క్రిప్షన్ ఇది. ఓకేనా? ఇప్పుడు డిజైన్ నేను మీకు దగ్గర నుంచి చూపించేస్తాను, ఒక్కసారి చూడండి. ఇలా చక్కగా మనకు ఓవెల్ షేప్ స్టోన్స్, మార్క్వెస్ షేప్ స్టోన్స్, పియర్ షేప్ స్టోన్స్ అండ్ రౌండ్ షేప్ స్టోన్స్, 4 డిఫరెంట్ షేప్స్ ఆఫ్ స్టోన్స్తో మనకు చేయడం జరిగింది. ఇది మనకు సింపుల్గానే ఉంటుంది, అలాగే గ్రాండ్గా కూడా ఉంటుంది, కొంచెం బ్రాడ్గా ఉంటుంది కాబట్టి ఇలా చక్కగా వచ్చేస్తుంది అనమాట. అదే డిజైన్లో మనకు కంప్లీట్గా ఇయర్ రింగ్స్ కూడా వచ్చేస్తాయి. ఇయర్ రింగ్స్కి వెనక సన్నగా ఉందండి పైపు. ఇది చిన్న పిల్లలకి కూడా వచ్చేస్తుంది. మా మేనకడలో ఆల్మోస్ట్ 8 years ఉంటుంది తనకు కూడా ఈజీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా వచ్చేసింది. నేను కూడా పెట్టి చూసాను అనమాట తన చెవులకి. ఓకేనా? సో ఇదనమాట. సో ఇది మనకు డిజైన్. ఓకేనా? సో ఇది వచ్చేసి మనకు ఫుల్ వైట్ అనమాట, ఫుల్ వైట్. అయితే దీన్ని రేట్ ఏంటి, ఏం సంగతి ఒక్కసారి చూద్దాము. ప్రోడక్ట్ కోడ్ ఏంటి అది కూడా చూసేద్దాము. ఇది వచ్చేసి మనకు చాలా రీజనబుల్ ప్రైస్లో 2000కి దొరుకుతుంది అనమాట. లాస్ట్ టైం ఇదే ప్యాటర్న్లో వేరే డిజైన్ చేసినప్పుడు చాలా హై డిమాండ్లో వెళ్ళిపోయింది. ఈసారి కూడా హై డిమాండ్లోనే వెళ్ళిపోతుంది. స్టాక్ మాత్రం లిమిటెడ్. నేను చాలా తీసుకొచ్చాను అని చెప్తాను, తక్కువ క్వాంటిటీ తెచ్చినప్పుడు తక్కువగా ఉంది అని చెప్పేస్తాను. సో ఇది మాత్రం లిమిటెడ్ స్టాక్లోనే వచ్చింది. మళ్ళీ రీస్టాక్ అవుతుంది, కాకపోతే జూన్లో రీస్టాక్ అవుతుంది. ఓకే, ఓన్లీ జూన్లో రీస్టాక్ అవుతుంది. ఇప్పుడు కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే మీరు తీసేసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి మనకు 2000 రూపీస్ పడుతుంది కంప్లీట్ వైట్లో. అండ్ ప్రోడక్ట్ కోడ్ వచ్చేసి NKD009. ఫుల్ వైట్లో మనకు 2000లో వచ్చేస్తుంది. చాలా రీజనబుల్ ప్రైస్. నేను ఇలాంటిదే నియర్ బై డిజైన్ ఓన్లీ బ్రాస్లో ఉన్నది నేను ఆన్లైన్లో చూశాను, 3500 వరకు ఉందండి. సో వెరీ రీజనబుల్ ప్రైస్లో మీకు ఇవ్వడం జరుగుతుంది. సో NKD009 2000 ఓన్లీ. సో స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఇప్పుడు కలర్ కాంబినేషన్స్ ఒకసారి చూద్దాం. కలర్ కాంబినేషన్స్ వైట్ అండ్ పింక్ చూపిస్తానండి. సో ఇప్పుడు చూసింది ఫుల్ వైట్ కాబట్టి ఇప్పుడు వైట్ అండ్ ఫుల్ పింక్ చూద్దాం. ఇది కూడా చాలా అందంగా చక్కగా రావడం జరిగింది. ఇది రౌండ్ వచ్చేసి మీకు 10 inches ఉంటుందండి, బ్యాక్ మళ్ళీ 9 inches ఉంటుంది. హెల్దీ నెక్తో పాటు మీరు లావుగా ఉన్నా సరే, మీ మెడ బాగా లావుగా ఉన్నా సరే ఇది చాలా చక్కగా వచ్చేస్తుంది. ఎందుకంటే 10 వరకు ఉంటుంది. జనరల్లీ మీకు బయట చూసుకుంటే 8.5 to 9 inches వరకు మాత్రమే ఉంటుంది. నేను మాత్రం ఇది నా ఓన్ ప్రోడక్ట్ కాబట్టి నేను అన్నిటికీ 10 inches వరకు పెట్టిచ్చేస్తానమాట. ఎందుకంటే హెల్దీ నెక్ వాళ్ళతో పాటు మెడ లావుగా ఉన్న వాళ్ళకు కూడా చక్కగా రావాలి అన్న ఉద్దేశంతో నేను 10 పెట్టించేస్తాను అనమాట. ఒకసారి దగ్గర నుంచి మీకు డిజైన్ చూపించేస్తాను. పింక్ కలర్ స్టోన్ క్వాలిటీ చూడండి అమ్మా, ఎంత చక్కగా ఉందో. మీకు ఇట్టే కనిపిస్తుంది. ఎంతమంది క్వాలిటీ అన్నా మనది వీడియోలోనే క్వాలిటీ అర్థమైపోతుంది. మన కస్టమర్స్ చాలా వరకు మాత్రం వీడియోలో కన్నా యాక్చువల్ ప్రోడక్ట్ చేతులు పట్టుకున్నాక ఇంకా అత్యద్భుతంగా ఉంది అన్న ఫీడ్బ్యాక్స్ అయితే మనకు ఇస్తూ ఉంటారనమాట. ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చేస్తే మనకు మంచి హ్యాంగింగ్ టైప్ అనమాట. ఓకేనా? చక్కగా ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి, చూసారా? అది. సో ఇయర్ రింగ్స్ మనకు చక్కగా ఇలా వైట్ అండ్ పింక్ కాంబినేషన్తో వచ్చేస్తుంది అనమాట. ఫినిషింగ్ మాత్రం అద్భుతంగా ఉంటుంది. ఫినిషింగ్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇది ఓకే. సో ఇది కూడా మనకు NKD009 2000 ఓన్లీ. ఎప్పుడు మీరు స్క్రీన్ షాట్ తీసి పంపించండి. ఓకే, NKD009 2000. సో స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కోసం లేటెస్ట్వి 5 to 10 వీడియోస్
గ్యాప్ లేకుండా అంటే ఫార్వర్డ్ చేయకుండా నీట్గా చూసి అర్థం చేసుకున్న తర్వాత షాప్కి రండి. ఓకేనా? ఎందుకంటే షాప్కి వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి నాకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది, వీడియోలో చెప్పినంత నీట్గా షాప్లో చెప్పట్లేదు అంటే నేను చెప్పను. నేను ఒకటే చెప్తున్నాను మీకు, మీ ముఖం మీద చెప్పేస్తున్నాను, అది కుదరని పని. ఓకేనా? అది కుదరని పని. వీడియోలో చక్కగా మాట్లాడతాను, ఎస్ మాట్లాడతాను. వీడియోలో చెప్పినట్టు షాప్లో కూడా చెప్తానా? చెప్పలేను, అది కుదరని పని కూడా. అందుకే వీడియోసే చూసేసేయండి. ఓకే, బ్రాడ్కాస్ట్ చేయడానికి రీజన్ అది అన్నమాట. ఓకే, వైట్ అండ్ పింక్ కాంబినేషన్ అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చూద్దామండి. ఇది కూడా చాలా చక్కగా వచ్చేసింది మన దగ్గర. ఈ స్టోన్, ఈ హై క్వాలిటీ స్టోన్ వచ్చినప్పటి నుంచి ఏ కలర్ స్టోన్ అయినా సరే మనకు చాలా అంటే చాలా బాగా కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం మనకు ఫీడ్బ్యాక్ కూడా అలాగే చక్కగా వచ్చేస్తుంది అనమాట. గ్రీన్ కలర్ అండి. ఓకే, నేను దగ్గర నుంచి ఒకసారి చూపించేస్తాను మీకు. చూడండి ఎంత చక్కగా అందంగా వచ్చిందో. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్లో చాలా బాగుంది కదా. యా, సో ఇదన్నమాట. మంచి ఫ్లెక్సిబుల్గా ఉంటుందండి. నెక్లెస్ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ అనమాట. చూడండి చక్కగా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇది కూడా మనకు 2000 రూపీస్కి వచ్చేస్తుంది. NKD 009 2000కి వచ్చేస్తుంది. పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్. ఫంక్షనల్ యూసేజ్ చేస్తే 4 to 5 years ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ చక్కగా రీపాలిష్ చేసేసుకోండి. అలాగే స్టోర్కి వచ్చే ముందు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మంచి షాపింగ్ ఎక్స్పీరియన్స్ కావాలి అనుకుంటే మాత్రం లేటెస్ట్వి 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూడండి. ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చూడండి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక కలర్ కాంబినేషన్, మీ అందరి ఫేవరెట్, ద నెక్స్ట్ ఫేవరెట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి టట్టడ్ అండ్ కంప్లీట్ గ్రీన్ అనమాట. కంప్లీట్గా గ్రీన్. చూడండి క్వాలిటీ, చూడండి ఎంత చక్కగా ఉందో అసలు కదా. సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. ఓకే, వాటికి తగ్గట్టుగా ఇయర్ రింగ్స్. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఫుల్ గ్రీన్లో అనమాట. చాలా బాగుంటుంది. ద నెక్స్ట్ ఫేవరెట్ కలర్ వచ్చేసి మీకు ఫుల్ గ్రీన్లో ఇలా చక్కగా అందంగా వచ్చేస్తుంది. సో ఇది కూడా మనకు 2400 పడుతుందండి ఇది. ఎందుకంటే మనకు ఫుల్ పింక్, ఫుల్ గ్రీన్, కొంచెం స్టోన్ అనేది కాస్ట్లీ పడుతుంది కాబట్టి 2400కి ఇది రావడం జరుగుతుంది. ఓకేనా, 2400కి మనకు చక్కగా రావడం జరుగుతుంది. సో పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్ అనమాట. స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 వీడియోస్ లేటెస్ట్వి చూడండి. అలాగే మంచి ఎక్స్పీరియన్స్ కోసం మాత్రం ఇది ఖచ్చితంగా చేయండి. ఓకేనా, సో ఫుల్ గ్రీన్లో మనకు NKD 009 2400. ఓకే, ఇప్పుడు ఇంకొక కలర్ కాంబినేషన్, మీ అందరి ఫేవరెట్ కలర్ కాంబినేషన్ అనమాట. సో ఇది వచ్చేసి మనకు ఫుల్ గ్రీన్, ఇది వచ్చేసి ఫుల్ పింక్ అనమాట. దగ్గర నుంచి ఒకసారి చూపించేస్తాను మీకు. చక్కగా చూడండి సార్, పింక్ కలర్ చూడండి, ఎగ్జాక్ట్ మీకు రియల్ రూబీస్ లానే ఉంటాయి. ఏమాత్రం తగ్గకుండా అలాగే ఉంటాయి అన్నమాట. కెంపుల నెక్లెస్ అంటారు కదా, ఎగ్జాక్ట్లీ అలాగే ఉంటుందన్నమాట. అసలు ఈ గ్లాజీ లుక్కే వేరు, అసలు దీని సంగతే వేరండి. అసలు ఈ స్టోన్ మాత్రం మన కస్టమర్లు ఒక రేంజ్లో ఫిదా అయిపోయారనమాట, మన పింక్, గ్రీన్, వైట్ స్టోన్స్కి అయితే. ఓకే, సో ఇదనమాట. చక్కగా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది. సో ఇయర్ రింగ్స్ ఇలా ఉంటుంది. ఓకే, సో ఇది కూడా వచ్చేసి మనకు 2400 పడుతుందండి. ఇది కూడా మనకు 2400 పడుతుంది. NKD 009. ఇప్పుడు మీరు చక్కగా స్క్రీన్ షాట్ తీసేసుకోండి. మీరు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి నేను చాలా టైం ఇస్తున్నాను. స్టోర్కి వచ్చే ముందు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకొని అలాగే 5 to 10 లేటెస్ట్ వీడియోస్ పూర్తిగా చూసి రండి. ఓకేనా, నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక డిజైన్ చూపిస్తాను. ఇది ఎక్కువగా బ్రాడ్గా ఉందండి, ఇంకా సింపుల్గా లేదా ఇంకేమైనా డిజైన్ ఉందా అంటే
ఉంది. సో అది కూడా మీకోసం చూపించేస్తాను. సో అది వచ్చేసి ఈ డిజైన్ అన్నమాట. సో ఫస్ట్ మనం కంప్లీట్ వైట్, ఫుల్ వైట్తో చూసేద్దాం. ఓకేనా? ఫుల్ వైట్లో వచ్చిన ప్రోడక్ట్. వావ్ డైమండ్ రిప్లికా అంటే ఇది. ఓకే, డైమండ్ రిప్లికా అంటే డైమండ్ రిప్లికా లాగానే ఉంటుందన్నమాట. చూసారా ఎంత చక్కగా అందంగా ఉందో? దగ్గర నుంచి ఒకసారి చూపించేస్తాను. క్వాలిటీతో పాటు స్టోన్ క్వాలిటీ, అలాగే వర్క్ ఫినిషింగ్ అన్నీ చూసేసుకోండి. చక్కగా ఇలా ఫ్లెక్సిబుల్గా ఉంటుందన్నమాట. ఓకే, చాలా బాగుంటుంది. ఇది లాస్ట్ టైం మనం కాపర్ అండ్ బ్రాస్లో చేసాము. అప్పటి పింక్ స్టోన్కి ఇప్పటి పింక్ స్టోన్కి కూడా మీరు డిఫరెన్స్ చూడొచ్చు. సో అప్పుడు తీసుకున్న వాళ్ళు ఒకవేళ ఇది కూడా ఇందులో కూడా వేరేది ఏదైనా తీసుకుంటే ఒకసారి మీరు అందులో పింక్ అండ్ గ్రీన్, ఇందులో పింక్ అండ్ గ్రీన్, అలాగే వైట్ కూడా మీరు చెక్ చేసేసుకుంటే చక్కగా ఉంటుంది. సో లాస్ట్ టైం డిజైన్కి ఈ టైం డిజైన్కి నెక్లెస్ డిజైన్ సేమ్, ఇయర్ రింగ్స్ మాత్రం నేను ఇంకా చక్కగా నీట్గా అందంగా ఉండేటట్టు డిజైన్ మార్చడం జరిగిందనమాట. ఓకేనా? దీంట్లో ఇన్సింక్ లాగానే వస్తుంది, చాలా బాగుంటుంది. చూడు. ఓకే, వచ్చేసి మనకు చాలా రీజనబుల్ ప్రైస్. ఇది కూడా లిమిటెడ్ స్టాక్, మరీ భారీగా లిమిటెడ్ స్టాక్. కాకపోతే మళ్ళీ రీస్టాక్ అయ్యే వరకు జూన్ కంటే ఇది ది బెస్ట్. ఓకే, చూడండి అసలు హై చూస్తే మీకు అర్థమైపోతుంది మన ప్రొడక్ట్స్, మన మాట ఏంటి, వీడియో స్టోర్ ఏంటి, ఇవన్నీ అనమాట. ఓకేనా? ఇది వచ్చేసి మనకు వైట్ అండ్ పింక్. చూసారా క్వాలిటీ అండి అంటారు. ఇది వాళ్ళ స్టోర్ వెళ్ళేసి ఆ స్టోన్ పెట్టి మీకు అర్థమైంది. సో ఇది కూడా కాంబినేషన్లో వచ్చింది 1200 అండి. 1200. ఓకే, కోడ్ నెంబర్ కూడా తీసి పెట్టి కూడా చూపిస్తే. అలాగే మీ స్టోర్ అయిన క్వశ్చన్ మళ్ళీ అడిగి వీడియో సరిగా చూడలేదు అర్థం. వీడియో ఓకే, దయచేసి వీడియో కలర్ కాంబినేషన్ వచ్చేసి అది మీ ఫేవరెట్ వైట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన గ్రీన్, వచ్చేసి మీకు అన్నీ కూడా చక్కగా ఉన్నాయి, చాలా బాగుంటుంది. వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. ఓకే, ఇయర్ రింగ్స్ కూడా చూడండి అద్భుతంగా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ మీకు డైమండ్ రిప్లికా. డైమండ్ రిప్లికా అంటే డైమండ్ రిప్లికానే అలా ఉంటుందన్నమాట. సో ఇది వచ్చేసి మనకు చాలా రీజనబుల్ ప్రైస్ 1200కి వచ్చేస్తుంది. NKD 010 క్యూట్ అండ్ సింపుల్ డైమండ్ రిప్లికా నెక్లెస్ అండి. పంచలోహం పైన మైక్రో గోల్డ్ పాలిష్తో వస్తుంది. స్టోర్కి వచ్చే వాళ్ళు అవైలబిలిటీ చెక్ చేసుకోండి. అలాగే 5 to 10 లేటెస్ట్ వీడియోస్ మాత్రం చూడండి. ఓకేనా? ఓన్లీ 1200కి ఇది మీరు మీ సొంతం చేసుకోవచ్చు. ఇది కూడా మనకు లిమిటెడ్ స్టాక్ అనమాట. ఓకే, కొంచెమే స్టాక్ వచ్చింది కాబట్టి నాకు తెలిసి చాలా ఫాస్ట్గా మూవ్మెంట్ అయిపోతుంది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ అనొచ్చు, వైలెట్ అనొచ్చు, అది వంకాయ కలర్ అంటారు కదా, అదనమాట. చూడండి, ఇవి కూడా ఈ శారీస్ కూడా మీ దగ్గర ఎలాగో ఉంటాయి కాబట్టి శారీస్, డ్రెస్సెస్. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు చూపించినవి మనకు డ్రెస్సెస్ పైన కూడా చాలా బాగా ఉంటుందన్నమాట. చూసారా పర్పుల్ కలర్ స్టోన్ కూడా చూడండి, దాని బ్రైట్నెస్ చూడండి ఎంత చక్కగా ఉందో, అంత బాగా ఉంటుంది, చాలా బాగుంటుందండి. ఇది కూడా మీరు లాస్ట్ టైం నేను బ్రాస్లో చేసినప్పుడే అంత చక్కగా మీరు మెచ్చుకున్నారంటే
ఇది దానికి ఇంకా ఎక్కువ అనమాట, అంత చక్కగా ఉంటుందన్నమాట. ఓకే, సో ఇది వచ్చేసి వైట్ అండ్ పర్పుల్ కాంబినేషన్తో వచ్చింది ఇయర్ రింగ్స్. ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది మీకు, ఓన్లీ 1200 అండి. జస్ట్ 1200కి ఇది మీరు మీ సొంతం చేసుకోవచ్చు. చాలా క్యూట్గా, చక్కగా, అందంగా ఉంటుంది, చాలా బాగా ఉంటుంది. ఓకే, సూపర్బ్ అంటే సూపర్బ్గా ఉంటుంది. సో ఇది వచ్చేసి మనకు 1200 ఉంటుంది. స్క్రీన్ షాట్ తీసి పెట్టేసుకోండి. అలాగే స్టోర్కి వచ్చే వాళ్ళు కూడా అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి. 5 to 10 లేటెస్ట్ వీడియోస్ మాత్రం పక్కా చూడండి ఫర్ ఎ వెరీ నైస్ షాపింగ్ ఎక్స్పీరియన్స్. మీరు వీడియోస్ చూడకుండా వచ్చారు అంటే చెప్తున్నాను కదా, చాలా కన్ఫ్యూజ్డ్ ముఖం పెట్టేస్తారు మీరు, చాలా అంటే చాలా కన్ఫ్యూజ్డ్ ముఖం పెట్టేస్తారు. ఇంకోటి, మీరు ఏదో హై ఎక్స్పెక్టేషన్ కానివ్వండి, హైపర్ యాక్టివ్ ఎనర్జీతో వస్తారు కదా, ఎనర్జీ అంతా డల్ అయిపోతుంది. ఎందుకంటే అదేంటి, ఒకటి ఏంటంటే ఫస్ట్ మీరు ఒక ఏమంటారు, అన్ని పంచలోహం అనుకొని వచ్చేస్తారు. ఇది పంచలోహం అన్నారు, ఇది పంచలోహం అన్నారు, ఇది పంచలోహం అన్నారు అంటారు. ఓకేనా, నేను పంచలోహం అంటే పంచలోహం అంటానండి, లేదు అంటే లేదు అంటాను. కానీ మళ్ళీ సరే మీరు ఏదో అనుకున్నారో, నేను అమ్మ ఇది పంచలోహం కాదు, ఇది పంచలోహం, ఇది కాపర్ అండ్ బ్రాస్ కాంబినేషన్లో వస్తుంది, ఇది 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 అన్నాను అనుకోండి, ఇది కూడా పంచలోహం అన్నారు, పంచలోహం అన్నారు, మీరు పంచలోహం అంటేనే వచ్చేసాము. అందుకే 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 కనీసం 5 to 10 వీడియోస్ చూసి రండి అని చెప్పేది. ఓకేనా, నేను మీకు ఏమి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేనండి స్టోర్లో, చెప్తున్నాను కదా. నేను వీడియోలో ఎంత బాగా మాట్లాడతానో, మీరు కనుక వీడియోస్ చూడకుండా వచ్చారనుకోండి, నేను చాలా యాటిట్యూడ్తో మాట్లాడుతున్నట్టు మీకు అనిపిస్తుంది. ఇది రాసి పెట్టేసుకోండి. రేపు ఈ వీడియో చూసిన వెంటనే మీరు వస్తారు కదా, ఇదే డైలాగు మీకు అనిపిస్తుంది, సేమ్ ఫీలింగ్ అనిపిస్తుంది. నేను వీడియోలో ఎంత చక్కగా మాట్లాడతానో స్టోర్లో అంత యాటిట్యూడ్ చూపిస్తాను అని మీకు అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది, మీరు వీడియోస్ చూడకుండా వస్తే అలాగే కనిపిస్తుంది. ఇంకా కొందరైతే అసలు పంచలోహం అంటే కూడా ఏమీ తెలీదు, కాకపోతే పంచలోహం అయితేనే చూపించండి, మేము అసలు పంచలోహంలోనే పుట్టాము, పంచలోహంలోనే పెరిగాము, పంచలోహంలోనే పోతాం అన్నంత రేంజ్లో మాట్లాడతారండి. నిజంగా చెప్తున్నాను కదా, అదేంటి పక్కన అక్కడెక్కడో దొరుకుతుంది పంచలోహంలో, మీదేమో రాదంటారు, అది ఇవన్నీ డైలాగులు కాదమ్మా. ప్లీజ్ ఇలాంటి డైలాగ్ ఏవి కొట్టకండి. ఓకేనా, మీరు వీడియోస్ చూడండి, మీకు అర్థమైపోతాయి ఎవడు ఎలాంటి ప్రోడక్ట్ అమ్ముతున్నాడు, ఏం పేరు పెట్టి అమ్ముతున్నాడు, ఇవన్నీ కూడా మీకు తెలిసిపోతాయి అన్నమాట. పాపం ఈరోజు వచ్చారనమాట బ్యాంగిల్స్, సన్న బ్యాంగిల్స్ మీద గోల్డ్ పాలిష్ వేసేసి పంచలోహం అని ఇచ్చేసాడంట ఎవడో. అది తీసుకొచ్చారనమాట, తీసుకొచ్చి ఇది పంచలోహం అన్నారండి, మాకు కలర్ వేసి ఇవ్వండి అంటే, మా దగ్గర రీపాలిష్ లేదమ్మా, అది పంచలోహం కాదు, సేమ్ డిజైన్ నా దగ్గర తీసి చూపించాను వితౌట్ పాలిష్ బ్యాంగిల్. ఓకేనా, వితౌట్ పాలిష్ బ్యాంగిల్స్ ఈరోజు చూపించేసాను. మరి బ్యాంగిల్కి పంచలోహం, బ్యాంగిల్స్కి మరి పాలిష్ ఎందుకండి, నాకు అర్థం కాదు కదా. వితౌట్ పాలిషే. అమ్మో, ఈ మధ్య ఇంకా నేను వాళ్ళకు యూట్యూబ్ ఛానల్ లేదు కానీ ఇన్స్టా పేజ్ ఉంది అనమాట. వాళ్ళ పేరు చెప్పను, నేను ఒక కస్టమర్ లాగా వాళ్ళ దగ్గర ప్రోడక్ట్ తీసుకోవడానికి ట్రై చేశాను. అయితే వాళ్ళు ఇన్స్టాలో పెట్టే వీడియోస్, ఇన్స్టాలో పెట్టే ఫొటోస్ అన్నీ కూడా అన్పాలిష్డ్ పెడుతున్నారు. ఓకేనా, మనం ఆర్డర్ పెట్టే వరకు, మనం ఆర్డర్ పెట్టే టైంలో అన్పాలిష్డ్ లేదండి, పాలిష్డ్ ఉంది, అంటే మైక్రో గోల్డ్ పాలిష్ ఉంది. అన్పాలిష్ మరి అన్పాలిష్ ఉండాలి కదండి, మరి మైక్రో గోల్డ్ పాలిష్ ఎందుకు, ఇది ఎలాగో మెరుస్తుంది కదా అంటే, లేదండి కొందరు కస్టమర్స్ మాకు పాలిష్డ్ మైక్రో గోల్డ్ పాలిష్ చేసింది కావాలన్నారు కాబట్టి అది కావాలంటే అది వచ్చినప్పుడు ఇస్తాము అన్నారు. అయితే సరే అండి, నేను దానికోసం వెయిట్ చేస్తాను. 2 months నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అనమాట ఆ వాళ్ళ దగ్గర ఇన్స్టా పేజ్. ఇప్పటికీ మళ్ళీ వాళ్ళు మ్యానుఫ్యాక్చర్స్ అని చెప్పుకుంటారనమాట. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ లేదు, ఓన్లీ ప్యూర్ ఇన్స్టాగ్రామ్ పోస్ట్లోనే అన్నమాట. ఓకేనా, సేమ్ మన దగ్గర ఉన్న బ్యాంగిల్సే, మన దగ్గర సన్న బ్యాంగిల్స్ ఉన్నాయి కదా 600 పెయిర్, అవే 600 పెయిర్ వాళ్ళు బేసిక్గా నాకు అర్థమైంది ఏంటంటే, అది పంచలోహం కాదది, అది వీళ్ళు ఏం చేశారంటే, నేను చెప్తున్నాను కదా, మన దగ్గరనే కొనేసి అదే బ్యాంగిల్ బ్రాస్లో చేయించేసి దానికి మైక్రో గోల్డ్ పాలిష్ వేయించేసి, మీకు బయట ఎలాగో సెట్ ఆఫ్ 4 దొరుకుతాయి కదమ్మా, 400, 500, 600కి సెట్ ఆఫ్ 4. ఓకే, మన దగ్గర పేర్ 600 వితౌట్ పాలిష్ ప్యూర్ పంచలోహం. వీళ్ళు ఏం చేస్తున్నారంటే సేమ్ డిజైన్స్ అండి,
బ్యాంగిల్స్ అయితే సేమ్ డిజైన్స్, అసలు చూపించడం మాత్రం అన్పాలిష్ చూపించేస్తున్నారు వీడియోలో, కానీ మీరు వాళ్ళకు మెసేజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఆ బ్రాస్ పైన మైక్రోగోల్డ్ పాలిష్కి మనకు 300కి 400కి సెట్ ఆఫ్ 4 వస్తుంది కదా, అది నాకు తెలిసి సమ్వేర్ అరౌండ్ 600కి అలా అమ్ముతున్నారు సెట్ ఆఫ్ 4. నాకు అక్కడే అర్థమైపోయింది, అరే ఎంత మోసం చేస్తారు అసలు, మీరు ఎంత మోసం చేస్తారు నాకు నిజంగా అర్థం కాదన్నమాట. ఓకేనా, అలా ఉంది. నెక్స్ట్ మీ ఫేవరెట్ టు ఫేవరెట్ అనమాట. నేను చెప్తున్నాను కదా 2 months నుంచి నేను వెయిటింగ్లో ఉన్నాను. మళ్ళీ వాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్, ఇది మా ఓన్ వర్క్షాప్, మా ఓన్ ఫ్యాక్టరీ, మా ఇల్లు ఫ్యాక్టరీ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి, మేము ఓన్ మ్యానుఫ్యాక్చరీ, ఇది మా ఓన్ మెటల్ అని అంటారనమాట. ఓకేనా, వాళ్ళకు ఓన్లీ ఇన్స్టా పేజే ఉందండి, ఇంకేం లేదనమాట, ఓన్లీ ఇన్స్టా పేజ్. ఓకేనా, నేనైతే ఎంత నవ్వుకున్నామో మేము మా ఇంట్లో అయితే. ఓకే, సో ఇది వచ్చేసి మనకు ఫుల్ పింక్, మీ ఫేవరెట్. ఓకే, ఇది వచ్చేసి మనకు 1500 మాత్రమే అనమాట, 300 ఎక్స్ట్రా పడుతుంది మామూలు కలర్తో కంపేర్ చేసుకుంటే, ఎందుకంటే మన ఫుల్ పింక్ మనకు స్టోన్ చాలా కాస్ట్లీగా వచ్చేస్తుంది కాబట్టి. ఓకేనా, సో 1500 అండి, NKD 010 1500. అవైలబిలిటీ చెక్ చేసేసుకోండి, వచ్చే టైం ముందు 5 to 10 వీడియోస్ ఖచ్చితంగా చూసిరండి. నెక్స్ట్ ఫైనల్ ప్రోడక్ట్ ఆఫ్ ద డే మీకు ఫుల్ గ్రీన్ అనమాట. ఫుల్ గ్రీన్ కూడా మనకు నెక్స్ట్ పింక్ తర్వాత నెక్స్ట్ ఫేవరెట్ ఫుల్ గ్రీన్ అనమాట అందరికీ. సో వైట్ కన్నా ఎక్కువ ఈ ఫుల్ పింక్ ఫుల్ గ్రీన్ ఎక్కువ వెళ్తున్నాయి అనమాట. ఓకేనా, సో ఫుల్ గ్రీన్ చూడండి, మనకు ప్రోడక్ట్ ఎంత చక్కగా ఉందో చూడండి. మనం లాస్ట్ వీడియో చూస్తే కనుక మీరు అన్పాలిష్డ్ వితౌట్ ఎనీ పాలిష్ స్టోన్ బ్యాంగిల్స్ తీసుకొని వచ్చాను. ఫీడ్బ్యాక్ మాత్రం అద్భుతంగా ఉందండి, అద్భుతం అంటే అద్భుతం ఉంది, ఎందుకంటే మార్కెట్లో ఆ బ్యాంగిల్ లేదు. అయితే కొందరు బాగా కాస్ట్లీ అన్నారు, ఇంకొందరు నేను 1200కి కొన్నానండి వేరే వాళ్ళ దగ్గర. 1200కి మీరు కొన్నది వితౌట్ పాలిష్ కాదమ్మా, అది బ్రాస్ పైన పాలిష్, మీకు 1200కి అమ్మారేమో, మన దగ్గర 1100 అది బ్రాస్ పైన మైక్రో గోల్డ్ పాలిష్ 1100. ఓకేనా, సో ఇలాంటి కమెంట్లు పెట్టేటప్పుడు నేను చాలా లాజికల్గా మీకు తిప్పి కొట్టినట్టు రీప్లై ఇస్తాను, కాబట్టి ఇలాంటి కమెంట్స్ రాసేటప్పుడు జాగ్రత్తగా రాయండి, 1కి 2 సార్లు ఆలోచించి రాయండి. ఇది కాస్ట్లీ అనుకున్నప్పుడు మీరు ప్రోడక్ట్ కాస్ట్లీ అని చెప్పడం కన్నా మీకు ఆ స్తోమత లేదు అని ఇండైరెక్ట్గా చెప్తున్నారు, ఎందుకంటే అది అసలు మార్కెట్లోనే లేదు. ఒకవేళ ఉన్నా సరే, లేదా మిగతా వేరే వాళ్ళు ఎవరైనా రిలీజ్ చేసినా అది 3000కి తక్కువ అస్సలు అమ్మరు. మన దగ్గర 2200 ఒకటి, 2400 ఒకటి, 2 వెరైటీస్ ఉన్నాయి రేట్స్. ఓకేనా, సో ఇలాంటి కమెంట్స్ పెట్టి మీరు మీ స్టాండర్డ్ని బయట పెట్టేసుకుంటున్నారు, మీ ఇజ్జత్ తీసుకుంటున్నారు. నిజంగా చెప్పాలంటే మీ ఇజ్జత్ తీసుకున్నట్టు లెక్క. ఇది టూ మచ్ కాస్ట్లీ ఉందండి అంటే అది టూ మచ్ కాస్ట్లీ లేదండి, మీకు స్తోమత లేదు, అది మీ బడ్జెట్ లేదు. నేను ఇలా అన్నాను అనుకోండి, మీరు కస్టమర్కి అలా చెప్పకూడదండి, కస్టమర్ ఈజ్ ఎ కింగ్ అండి, కింగ్ ఎప్పుడు కాస్ట్లీ అని అన్నాడండి, ప్రోడక్ట్ గురించి కింగ్కి తెలిస్తే కాస్ట్లీ అని అన్నాడు. ఓకేనా, సో ఇలాంటి కమెంట్స్ పెట్టేటప్పుడు కొంచెం జాగ్రత్తగా పెట్టండి. ఓకేనా, చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టండి, 1కి 2 సార్లు ఆలోచించి పెట్టండి. నేను మళ్ళీ చెప్తున్నాను మీకు, ఫుల్ గ్రీన్ మీ ఫేవరెట్, పింక్ తర్వాత మీ నెక్స్ట్ ఫేవరెట్ ఫుల్ గ్రీన్. చూసారా ఎంత చక్కగా ఉందో. ఓకే, ఇదనమాట ఫుల్ గ్రీన్ వచ్చేసి కూడా మనకు చాలా నీట్గా అందంగా చక్కగా మనకు ఓన్లీ 1500కి వచ్చేస్తుంది, ఓన్లీ 1500. ఓకే, ఓన్లీ 1500, ద లాస్ట్ ప్రోడక్ట్ ఆఫ్ ద డే. ఓకే, సో ఇదండి ఈరోజుకి ప్రోడక్ట్స్. ఇంకొన్ని ప్రోడక్ట్స్తో మీ ముందుకు మళ్ళీ వస్తాను. థ్యాంక్ యూ సో మచ్, బాయ్ బాయ్.